ప్రణీత్ రావును సుదీర్ఘంగా పోలీసులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో హార్డ్ డిస్క్ల ధ్వంసం, డాక్యుమెంట్లు కాల్చివేతపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రణీత్ రావుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ రహస్య ప్రదేశంలో ప్రణీత్ రావుని విచారణ చేస్తున్న పోలీసులు ఈ రోజు హైదరాబాద్కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రణీత్ రావు అరెస్టు వ్యవహారాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరైతే నిందితుడున్నాడో ప్రణీత్ రావు, ఆయన ఈ రోజు హైదరాబాద్ కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ, ఓవర్ టు యు. సో రైట్ దీపిక, ఏదైతే ప్రణీత్ రావు మాజీ డీసీపీ ప్రణీత్ రావు మీద కేసులు అయితే ఆ రోజులకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు సెక్షన్లు 409, 427, 201, 125B, PDPP యాక్ట్, దాంతోపాటు ఐటీ యాక్ట్ మీద కూడా కేసులు అయితే నమోదు చేశారు. ప్రజెంట్ అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారని చెప్తున్నారు. కాకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసు అయితే నమోదైంది. పంజాగుట్ట పోలీసులు స్పెషల్గా డీసీపీ ఎవరైతే ఉన్నారో పంజాగుట్ట, ఆయన ఆధ్వర్యంలో అయితే విచారణ అయితే జరుగుతుందని చెప్పి అయితే తెలియజేశారు. 42 హార్డ్ డిస్కులతో పాటు 1600 కాపీలు కాల్ డేటా, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ మిగతా ఇతర కేసులు కూడా ఆయన మీద బలంగా పడ్డాయి. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ వెలువడిందో అదే రోజు హార్డ్ డిస్కులు కానీ, అటు IMEI నెంబర్లతో పాటు ఉన్న సిమ్ కార్డులు కానీ, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఎందుకు ఆపారు, సీసీ కెమెరా ఆఫ్ చేసి ఎందుకు ఇంతలా సృష్టించారని చెప్తే ఒకైతే విచారణ అయితే చేపడుతున్నారు దీపిక. SIB కార్యాలయంలో కీలక సమాచారంతో పాటు అటు హార్డ్ డిస్క్లో ఎటువంటి కీలక సమాచారం ఉందని రిట్రీవ్ చేయడానికి కూడా అయితే ప్రయత్నిస్తానని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రణీత్ రావు ఏదైతే ఉన్నారో ఆయన రహస్య సమాచారం అయితే సేకరించారని అయితే చెప్తున్నారు దీపిక. దాంతోపాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్లు కానీ అదే రోజు అయితే ధ్వంసం చేశాడు అనే కేసు అయితే అతని మీద ఉంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రతిపక్షాలు అంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారనే దానిపై ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ కొన్ని పర్సనల్స్ కూడా ఏదైతే బీఆర్ఎస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన అడుగుజాట్లను నడుచుకోవడం వల్ల ఇదంతా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడని చెప్పి విచారణ అయితే తేలింది. ప్రజెంట్ అయితే పంజాగుట్ట తీసుకొచ్చి ఇక్కడైతే విచారణ అయితే జరుపుతున్నారు దీపిక. అయితే ప్రజెంట్ మణికంఠ ఇప్పటివరకు ఈ విచారణ అయితే ఏదైతే జరిగిందో ఈ విచారణలో ఏమైనా ఆసక్తికర విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఆయన వెనక ఎవరున్నారా? ఇలాంటి విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఒక డీసీపీ, ఒక SIB స్పెషల్ ఇంట్రాగేషన్ బ్రాంచ్ డీసీపీ ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే ఇతను వెనకాతలు ఏ రాజకీయ నాయకుడు హస్తం ఉంది, ఏ రాజకీయ నాయకుడు చేయందని కూడా ఆ కోణంలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా పేర్లు అయితే బయటకు రాలేదు. కొంతమంది పేర్లు వచ్చినా కూడా ఆ విచారణ నిమిత్తం వాళ్ళు ఇంకా అండర్గ్రౌండ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. రహస్య సమాచారం సేకరణ చేశారు చాలామంది ప్రతిపక్ష నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు. ఆ ప్రతిపక్ష నేతలు ఎవరు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షం ఉండేది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారని అయితే దాని మీద కూడా విచారణ అయితే చేయనున్నారు దీపిక. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.